నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సార్ట్ అండ్ అరే ఆఫ్ జీరోస్ వన్స్ అండ్ టూస్. సో ఈ ప్రాబ్లమ్ని మనం సార్ట్ కలర్స్ అని కూడా అంటాం. ఓకే, సార్ట్ కలర్స్ ప్రాబ్లం ఉన్న సార్ట్ జీరోస్ వన్స్ అండ్ టూస్ అన్న కానీ ఒకటే సేమ్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక యారీ ఇచ్చారు. సో ఆ యారీలో జీరోస్ వన్స్ అండ్ టూస్ అని టూస్ అన్నిటిని సార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్లో మనం జీరోస్ పెట్టాలి అండ్ నెక్స్ట్ వన్స్ ఇన్సర్ట్ చేయాలి, తర్వాత టూస్. సో అలాగ మనం ఈ ఇచ్చిన మనకి ఇచ్చిన యారీస్ని అలా సార్ట్ చేయాలి. ఓకేనా, జీరోస్ జీరోస్ జీరోస్, వన్స్ 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 అండ్ టూస్ టూస్ టూస్. సో ఇలా మనకి ఇచ్చిన యారీని మనం సార్ట్ చేయాలి. సో ఫస్ట్లీ మనం ఏం చేస్తామంటే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో బ్రూట్ సొల్యూషన్లో ఏం చేస్తామంటే సింపుల్లీ మనకి ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన యారీని మనం సార్ట్ చేస్తాం. సార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, టైం కాంప్లెక్సిటీ. సార్ట్ చేసేస్తే టైం కాంప్లెక్సిటీ వచ్చేసి జిగో ఆఫ్ అండ్ లాగరిథమిక్ ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ వస్తుంది. రైట్, సార్ట్ చేసినప్పుడు ఇలా టైం కాంప్లెక్సిటీ వస్తుంది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఇస్ బిగో ఆఫ్ ఎన్. బికాస్ మనం ఒక టెంపరీ యారీ క్రియేట్ చేసి సార్ట్ చేస్తాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫర్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. సో ఓకే, బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అనేది ఇలా చేస్తాం. సో ఫర్ కమింగ్ టు బెటర్ సొల్యూషన్, సో బెటర్ సొల్యూషన్లో విల్ సే ఓకే బెటర్ సొల్యూషన్. సో బెటర్ సొల్యూషన్లో నేనేం చేస్తానంటే, సో మనకు విషయం తెలుసు, దట్ ఈస్ యారీలో జీరోస్ వన్స్ అండ్ టూస్ ఉంది. యారీలో జీరోస్ వన్స్ అండ్ టూస్ ఉంది. నేనేం చేస్తానంటే ఒక సింగిల్ ఐటరేషన్ చేస్తాను. ఓకే, సింగిల్ ఐటరేషన్. ఓకే, ఒక లూప్ తీసుకొని ఒక సింగిల్ ఐటరేషన్ చేస్తాను అండ్ నేను త్రీ వేరియబుల్స్ తీసుకుంటాను. అది కౌంట్ జీరో ఈక్వల్ టు జీరో and count 1 is equals to 1, sorry 0, count 2 is equals to 0. ఓకే, సో ఇనీషియల్లీ అన్ని జీరోస్ ఉంటాయి. 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ నేను 1 దగ్గరికి వెళ్తాను, ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్తాను. ఓకే, నాకున్న ఎలిమెంట్ ఏంటి, 0. సో 0 ఉంది కాబట్టి ఐ ఇంక్రీజ్ 0 కౌంటర్ బై 1. ఓకే, 1కి ఇంక్రీజ్ చేశాను. దెన్ ఐ మూవ్ అవుతాను నెక్స్ట్ ఇండెక్స్ వెళ్ళినప్పుడు విచ్ ఇస్ 1. కౌంటర్ 1 ఉంది. సో కౌంటర్ 1 ఉంది కాబట్టి నేను కౌంటర్ 1ని 1కి ఇంక్రీజ్ చేశాను. నెక్స్ట్ ఐ గో 2, కౌంటర్ 2. సో నేను కౌంటర్ 2ని 1కి ఇంక్రీజ్ చేశాను. దెన్ ఐ మూవ్ 0 ఉంది. సో 0ని నేను ఇంకొక +1 యాడ్ చేసి ఇంక్రీజ్ చేశాను, విచ్ ఇస్ 2. నెక్స్ట్ 1 అగైన్ 1 వచ్చింది. సో కౌంటర్ 1ని ఇంక్రీజ్ చేశాం. దెన్ విల్ మూవ్ అగైన్ 2 వచ్చింది, కౌంటర్ 2ని కూడా ఇంక్రీజ్ చేశాం. Then we'll move again counter 1. So counter 1 and 3, counter 1 and 3. Next we'll move counter 2 and 3. Next we'll move next index lo counter 0 and 3. Next counter 0, next again 0. So we'll increase the counter ని increase చేసాం. Then again 0 వచ్చింది, మళ్ళీ counter ని increase చేసాం. Then again 1. So counter ని increase చేసాం. సో counter ని increase చేసినప్పుడు we got జీరోస్. ఎన్ని జీరోస్ ఉన్నాయి కౌంటర్లో, జీరోస్ ఎన్ని ఉన్నాయి 5, వన్స్ ఎన్ని ఉన్నాయి 4 అండ్ టూస్ ఎన్ని ఉన్నాయి 3. ఓకే, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ జీరోస్ని వన్స్ని టూస్ని ఇన్సర్ట్ చేయాలి. సో మనం ఏం చేస్తానంటే ఒక లూప్ రన్ చేయాలి విచ్ ఇస్ 0 to 4. బికాస్ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 5 జీరోస్ ఉన్నాయి కాబట్టి 5 జీరోస్. సో 0 to 4th ఇండెక్స్ వరకు మనం జీరోస్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ 0, 1, 2, 3, 4. ఓకే, ఇక్కడ 1, 2, 3, 4, 5. సో 5 జీరోస్ ఇంక్రీజ్ చేయాలి విచ్ ఇస్ 0 to 4th ఇండెక్స్ వరకు. ఓకే, సో అలాగే నెక్స్ట్ వన్స్కి మనం 4 టైమ్స్ అనేది లూప్ రన్ చేయాలి. నెక్స్ట్ 2కి మనం 3 టైమ్స్ అనేది లూప్ని రన్ చేయాలి. అలాగా మనం రన్ చేసి విల్ ఇన్సర్ట్ ది యారేస్. ఓకేనా, విల్ ఇన్సర్ట్ ది మన వాల్యూస్ని మన వన్స్ జీరోస్ వన్స్ టూస్ని అలాగే ఇన్సర్ట్ చేస్తాం. సో ఓకే, దీనికి ఒక సింపుల్ కోడ్ రాద్దాం. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ మనం కౌంటర్ వేరియబుల్స్ రాసుకోవాలి. ఓకే, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ కౌంటర్ 0. Counter 0 is equals to 0 and counter 1 is equals to 1 and counter 2 is equals to 2. So tarvata we have to write a for loop which is
ఐ లెస్ దాన్ n అండ్ ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ array ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకున్న ఇండెక్స్ వాల్యూ అనేది 0 0 అయినప్పుడు మన కౌంటర్ జీరోని ఇంక్రిమెంట్ చేస్తాం. కౌంటర్ 0 అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ array ఆఫ్ ఐ అనేది ఈక్వల్ టు 1 అయితే మన కౌంటర్ 1 అనేది ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఎల్స్ మనం కౌంటర్ 2ని ఇంక్రీజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ 2 అయితే ఇలా ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఓకే, ఇంక్రిమెంట్ అయితే చేసేసాం. మనం మన ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని వన్స్ ఉన్నాయి, ఎన్ని టూస్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మనం ఈ ఇండెక్సెస్ దగ్గర ఎలిమెంట్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇట్ ఈస్ 0 0 0 1 1 1 అండ్ 2 2 2 ఇలా ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా ఇన్సర్ట్ చేయాలంటే ఇక్కడ మనం 0 టు అప్ టు 4th ఇండెక్స్ వరకు ఇన్సర్ట్ చేయాలి, రైట్? సో దానికోసం ఇంకొక లూప్ రాసుకోవాలి. ఫర్ ఫస్ట్ ఇన్సర్టింగ్ జీరోస్, ఓకే, ఫర్ లూప్ రాస్తాం. దట్ ఈస్ ఫర్ లూప్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ ఇండెక్స్ ని స్టార్ట్ అవుతాం. ఐ లెస్ దాన్ కౌంట్ 0. ఓకే, ఈ కౌంటర్ ఎంతవరకు వచ్చిందో కౌంట్ 0 అనేది ఏ ఇండెక్స్ దాకా వచ్చిందో ఆ ఇండెక్స్ దాకా మనం అన్నిటిని జీరోస్ ఇన్సర్ట్ చేస్తాం. అన్నిట్లో జీరోస్ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక లూప్ ఫర్ ఇన్సర్టింగ్ 1 వాల్యూస్. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి కౌంటర్ 0 అనేది ఇక్కడ వరకు ఉంది. కౌంటర్ 0 అనేది ఇక్కడ వరకు ఉంది. సో నెక్స్ట్ ఇన్సర్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం కౌంటర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ 0. సో ఓకే, ఇక్కడ నుంచి మనం వన్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. కౌంటర్ 0 నెక్స్ట్ ఇండెక్స్ నుంచి మనం కౌంటర్ 1 వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం, విచ్ ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు కౌంటర్ 0 ప్లస్ కౌంటర్ 1. Yeah, so I plus plus. So array of I is equals to insert 1. Okay, next loop నెక్స్ట్ లూప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. కౌంటర్ 0 ప్లస్ కౌంటర్ 1 ఈ రెండు లూప్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్సర్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి కౌంటర్ 0 కౌంటర్ 1ని మనం యాడ్ చేస్తే మన నెక్స్ట్ ఇండెక్స్ వాల్యూస్ అనేది ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి అనేది ఇన్సర్ట్ చేస్తాం ఫ్రమ్ హియర్. సో కౌంటర్ 0 ప్లస్ కౌంటర్ 1. సో I is less than equals to n and I plus plus. సో array of I is equals to 2 అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఇలాగా మనం ఎన్ని జీరోస్ ఎన్ని వన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి అండ్ తర్వాత ఇన్సర్ట్ చేస్తాం. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం. సో దట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఫస్ట్ లూప్కి ఎంత వస్తుంది టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ అండ్ టైం కాంప్లెక్సిటీ ఫర్ ఫస్ట్ లూప్. దీనికి టైం కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n. సో ఈ 3 లూప్స్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది. 3 లూప్స్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అవుతుంది. సో 3 లూప్స్కి. సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ 2n టైం కాంప్లెక్సిటీ. ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చి ఎంత బిగ్ ఆఫ్ 2n. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ 1. మన ఏది ఎక్స్ట్రా స్పేస్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి. సో నెక్స్ట్ ఈజ్ అవర్ ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన ఆప్టిమల్ సొల్యూషన్లో మనం ఏం చేస్తామంటే మనం డచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గరిథం అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఆప్టిమల్ సొల్యూషన్కి మనం డచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గరిథం అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఆల్గరిథంలో ఏముంటాయంటే మెయిన్లీ లో, హై, మిడ్. ఓకే, ఈ 3 ఉంటాయి. సో ఈ 3 యూజ్ చేసి విల్ ఫైండ్ అవుట్ ది ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, సో ఆప్టిమల్ సొల్యూషన్లో ఇక్కడ ఏముంటుందంటే 0 to లో మైనస్ వరకు అన్ని జీరోస్ ఉంటాయి. ఓకేనా, 0 to లో -1 అన్ని చోట్ల మనం జీరోస్ అన్ని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ లో టు మిడ్ -1 దగ్గర వన్స్ అని ఇన్సర్ట్ చేస్తాం. అండ్ హై టు n-1 దగ్గర 2s అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఓకే, మనకు ఒక హైపోథెటికల్ అరే చూసుకుందాం. సో డచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గరిథం అనేది ఈ 3 రూల్స్ మీద బేస్ అయి ఉంది. దీస్ ఆర్ ది 3 రూల్స్ ఫర్ ది డచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గరిథం. సో ఈ ఆల్గరిథంలో 3 రూల్స్ ఉన్నాయి. ఇవే ఆ 3 రూల్స్. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక హైపోథెటికల్ అరే తీసుకుందాం. కింద చూస్తే దిస్ ఇస్ అవర్ హైపోథెటికల్ అరే. ఫస్ట్ ఏంటంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ 0
0 to low -1. సో 0 to low - వరకు అన్ని మనం జీరోస్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్. దిస్ ఈస్ లెఫ్ట్. ఓకే, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ లెఫ్ట్, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఓకే, సో ఓకే రైట్. నెక్స్ట్ ఏంటి, లో టు లో మిడ్ ప్లస్ వరకు మనం అన్ని వన్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. రైట్, దిస్ ఈస్ లో. సో లో అనేది విచ్ ఇస్ రైట్ నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్టర్ లో -1. ఓకేనా, నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్టర్ లో -1 ఈజ్ లో. లో -1 తర్వాత ఉన్న ఇండెక్స్ని మనం లో అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ని మనం లో అని అంటాం. సో లో టు మిడ్ -1, లో టు మిడ్ -1. సో ఈ మిడ్ మైనస్ వరకు మనం ఏం ఇన్సర్ట్ చేస్తాం, అన్ని వన్స్ ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, విచ్ ఇస్ వన్స్. సో ఇన్ బిట్వీన్ నెక్స్ట్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఇంకోటి ఉంటుంది, దట్ ఈస్ జీరోస్ ఉండొచ్చు, వన్స్ ఉండొచ్చు అండ్ టూస్ కూడా ఉండొచ్చు, విచ్ ఇస్ అన్సార్టెడ్. సో ఈ అన్సార్టెడ్ ఏంటంటే, అన్సార్టెడ్ దగ్గర ఫస్ట్ మిడ్ ఉంటుంది అండ్ హై ఉంటుంది. మిడ్ టు హై ఈ రెండు మధ్యలో జీరోస్ ఉండొచ్చు, వన్స్ ఉండొచ్చు అండ్ టూస్ కూడా ఉండొచ్చు, విచ్ ఇస్ అన్సార్టెడ్. ఓకే, మిడ్ అనేది ద రైట్ నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ మిడ్ -1. మిడ్ -1కి నెక్స్ట్ ఇండెక్స్ ఉండేది మిడ్. ఓకే, నెక్స్ట్ ఈస్ టూస్ అనేది హై ప్లస్ వన్ అంటే నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ హై. ఓకేనా, హై యొక్క నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసి హై +1. రైట్, హై +1. సో హై +1 2 అండ్ -1 అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు. ఈ మొత్తం ఏంటంటే టూస్తో ఉంటాయి, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్ రైట్. ఇన్ బిట్వీన్ ఉండేవన్నీ టూస్ కాబట్టి విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్ రైట్. సో ఈ 3 బేసిస్ మీద మనం అనేది ఈ 3 రూల్స్ మీద మనం డచ్ నేషనల్ ఫ్లాగ్ అల్గోరిథం అనేది వర్క్ అవుతుంది. యా, సో ఇదేంటంటే దిస్ ఈజ్ అవర్ ఇంట్యూషన్ బిహైండ్ ది అల్గోరిథం. సో ఇది మన ఇంట్యూషన్ ఆఫ్ ది బిహైండ్ ది అల్గోరిథం. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ మనం థాట్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని విల్ సీ అవర్ థాట్ ప్రాసెస్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో నెక్స్ట్ మనం ఒక యారేని తీసుకుందాం. ఆ యారేకి ఫస్ట్ అనేది లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, అండ్ మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, అండ్ హై అనేది అట్ లాస్ట్ ఇండెక్స్ దగ్గర పాయింట్ చేస్తుంది. సో ఎందుకు ఇక్కడ లో అనేది 0ని పాయింట్ చేస్తుందంటే, విల్ సీ లో ఎందుకు 0ని పాయింట్ చేస్తుందంటే, సో ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ 0 to low. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ 0 to low ఈజ్ జీరోస్. ఓకే, 0 to low మధ్య ఉండే అన్ని ఎలిమెంట్స్ అనేవి జీరోస్ కాబట్టి, సో మనం లో అనేది ఇక్కడ 0ని పాయింట్ చేయడం విచ్ ఇస్ వ్యాలిడ్. ఓకే, విచ్ ఇస్ వ్యాలిడ్. సో ఇట్ కెన్ పాయింట్ హియర్, లో అనేది ఇక్కడ పాయింట్ చేయొచ్చు. నెక్స్ట్ మిడ్ టు హై, మిడ్ ఎందుకు ఇక్కడ పాయింట్ చేస్తుంది అండ్ హై అనేది ఇక్కడ ఎందుకు పాయింట్ చేస్తుంది అంటే, ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ మిడ్ టు హై ఈస్ అన్సార్టెడ్. ఓకే, మిడ్ నుంచి హై మధ్యలో ఉండే ఎన్ని ఎలిమెంట్స్ అనేది అన్సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి, ఇవన్నీ నాట్ సార్టెడ్ కాబట్టి. సో మిడ్ టు హై అనేది అన్ని అన్సార్టెడ్ ఎలిమెంట్స్, విచ్ ఆర్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ అన్సార్టెడ్ అనమాట. ఇవన్నీ ఎలిమెంట్స్ అన్సార్టెడ్ కాబట్టి మిడ్ అండ్ హై అనేది మనం ఇక్కడ పాయింట్ చేస్తాం. రైట్, సో ఈ అల్గోరిథం మొత్తం అనేది యారే ఆఫ్ మిడ్ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే, యారే ఆఫ్ మిడ్ మీద బేస్ అయి ఉంటుంది ఈ అల్గోరిథం మొత్తం. సో ఈ అల్గోరిథం అనేది యారే ఆఫ్ మిడ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది, ఈ కేసులో ఏమవుతుంది, అండ్ దెన్ యారే ఆఫ్ మిడ్ అనేది ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది, అండ్ యారే ఆఫ్ మిడ్ అనేది ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏమవుతుంది. ఎందుకంటే మనకి యారేలో ఏమున్నాయి, జీరోస్, వన్స్ అండ్ టూస్ కాబట్టి ఈ 3 కేసెస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ అల్గోరిథం అనేది మొత్తం యారే ఆఫ్ మిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రైట్, యారే ఆఫ్ మిడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లెట్స్ సీ ఒక్కొక్క కేసులో ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసు చూద్దాం. సో ఫస్ట్ కేసులో ఏం చేద్దాం అంటే, ఫస్ట్ కేసులో 0 to low -1 అనేది జీరోస్ మాత్రమే ఉంటాయి. 0 to low -1 ఉంటాయి, జీరోస్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్వాప్ చేద్దాం. విల్ స్వాప్ దిస్. సో ఇక్కడ ఈ లో దగ్గర ఉన్న 1ని, ఇక్కడ మిడ్ దగ్గర ఉన్న 0ని, ఈ రెండింటిని మనం స్వాప్ చేద్దాం. విల్ స్వాప్ దిస్. సో స్వాప్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది,
సో 0 అనేది 1 అనేది 0 అవుతుంది అండ్ 0 అనేది 1 అవుతుంది. ఓకే, లోని మిడ్ని మనం స్వాప్ చేసాం. సో ఎప్పుడైతే మనం స్వాప్ చేసినప్పుడు మిడ్ అనేది నెక్స్ట్ పాయింటర్కి మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఇండెక్స్కి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ మిడ్ టు 0, మిడ్ నుంచి హై మధ్యలో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఉండాలి, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి, యాజ్ పర్ ది రూల్. ఓకే, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. సో ఇక్కడ మనకి 1 అనేది సార్టెడ్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాం, మిడ్ అనేది మూవ్ అవుతుంది, వన్ ప్లేస్ మూవ్ అవుతుంది. మిడ్ అనేది 1 ప్లేస్ మూవ్ అవుతుంది. మనకు తెలుసు 0 టు లో -1 అన్ని జీరోస్ ఉంటాయి, బట్ ఇక్కడ కూడా 0 ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ లో అనేది 1 ప్లేస్ బిఫోర్ మూవ్ చేస్తాం. సో ఇప్పుడు లో అనేది ఇక్కడ అవన్నీ పాయింట్ చేయాలి, లో కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. సో లో అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే స్వాప్ చేసామో మిడ్ అనేది ఇంక్రిమెంట్ అయింది అండ్ లో అనేది కూడా ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది, రైట్. సో ఇప్పుడు మన లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, రైట్, విచ్ ఇస్ హియర్. ఇప్పుడు మన మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, విచ్ ఇస్ 1. సో ఈ మిడ్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతుంది, రైట్. సో దీంతో మనం ఫస్ట్ కేసు రాయొచ్చు, విచ్ ఇస్ ఏరియా ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ కేసులో మనం అసలు ఏం చేసామంటే మనం స్వాప్ చేసాం, దేన్ని స్వాప్ చేసాం, ఏరియా ఆఫ్ లోని స్వాప్ చేసాం, ఏరియా ఆఫ్ లోని అండ్ ఏరియా ఆఫ్ మిడ్ని స్వాప్ చేసాం. ఓకే, ఈ రెండింటిని స్వాప్ చేసి మనం ఏం చేసాం, లోని ఇంక్రిమెంట్ చేసాం, మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం, రైట్. మనం ఏం చేసాం, ఇక్కడ ఈ లోని ఇంక్రిమెంట్ చేసాం అండ్ ఇక్కడ ఉండే మిడ్ని కూడా ఇంక్రిమెంట్ చేసాం. సో లో ప్లస్ ప్లస్ అండ్ మిడ్ ప్లస్ ప్లస్, లో ప్లస్ ప్లస్ కమా మిడ్ ప్లస్ ప్లస్. సో ఇది మనం ఫస్ట్ కేసు ఫైండ్ అవుట్ చేసాం, విచ్ ఇస్ ఏరియా ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఓకే, లెట్స్ సీ. అలాగే సెకండ్ కేస్ అండ్ థర్డ్ కేస్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ కేసులో చూసుకున్నట్టయితే సెకండ్ కేసులో ఏం చేస్తామంటే ఇక్కడ మిడ్ అనేది సార్టెడ్ అయిపోయింది, రైట్. ఇక్కడ మిడ్ అనేది ఇప్పుడు ఎంత ఉంది, 1 ఉంది. మిడ్ అనేది 1 ఉంది, బట్ మిడ్ టు ఇన్ బిట్వీన్ మిడ్ టు హై అనేది ప్రతిదీ కూడా అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. సో అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి కాబట్టి సో మిడ్ని మనం ఏం చేసాం, ఇంక్రిమెంట్ చేసాం. సో వి డూ ఇంక్రిమెంట్, మిడ్ని ఇంక్రిమెంట్ చేస్తాం. సో మిడ్ ఎప్పుడైతే ఏరియా ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిందో అప్పుడు మనం ఏం చేయాలి, మిడ్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో మిడ్ ప్లస్ ప్లస్ చేయాలి. దిస్ ఈస్ ఫర్ సెకండ్ కేస్. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ కేస్. ఏరియా ఆఫ్ మిడ్ అయితే ఎప్పుడైతే 1 అయిందో అప్పుడు మనం ఏం చేసాం, మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం. విల్ ఇంక్రిమెంట్ ది మిడ్ ప్లస్ ప్లస్. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ థర్డ్ కేస్. సో థర్డ్ కేసులో ఏం చేద్దాం అంటే, సో థర్డ్ క్లాస్లో ఏమంటున్నాడంటే ఏరియా ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అన్నాడు. సో ఏరియా ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 2 అన్నాడు థర్డ్ కేసులో, రైట్. ఏరియా ఆఫ్ మిడ్ ఈక్వల్ టు 2, అదిగోండి ఏరియా ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఏరియా ఆఫ్ మిడ్ ఎప్పుడైతే 2 అయిందో నేను ఏం చేస్తానంటే ఐల్ స్వాప్ దిస్. ఓకేనా, ఐల్ స్వాప్. ఇక్కడ హియర్ ఇటువైపు మొత్తం ఏముంటుంది, ఇటువైపు మొత్తం సార్టెడ్ ఆర్డర్లో ఉంటుంది. ఓకేనా, 0s 1s అన్ని సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి ఇటువైపు మొత్తం. ఓకే, ఇప్పుడు థర్డ్ కేసు కాబట్టి ఏరియా ఆఫ్ మిడ్ అనేది 2 ఉంది, హై అనేది 0 ఉంది. ఏరియా ఆఫ్ మిడ్ అనేది 2 ఉంది, ఏరియా ఆఫ్ హై అనేది 0 ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని స్వాప్ చేస్తాను. అప్పుడు ఇది 0 అవుతుంది, అప్పుడు 2 అవుతుంది. ఓకే, ఈ రెండింటిని స్వాప్ చేస్తాను. ఓకే, మనం ఎప్పుడైతే స్వాప్ చేద్దామో లెట్ స్వాప్ దిస్. సో ఇట్ విల్ బికమ్ 2 అండ్ విల్ బికమ్ 0 and 2. సో ఎప్పుడైతే మనం ఇది పర్ఫామ్ చేసామో అప్పుడు ఇది ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సార్టెడ్ అయింది. సో ఇంతకు ముందు ఏముంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే సార్టెడ్ ఆర్డర్లో ఉంది. ఇప్పుడు హై టు n-1 అన్ని సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి, రైట్. సో హై అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉండొచ్చు, ఉండకూడదు. ఎందుకంటే మిడ్ టు హై బిట్వీన్ ఏదున్నా కానీ అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. ఎలా ఉండాలి, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి. సో అన్సార్టెడ్ ఆర్డర్లో ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ హైని డిక్రిమెంట్ చేస్తాను. సో హై అనేది 1 ప్లేస్ బిఫోర్ వచ్చేస్తుంది. ఓకేనా, హై -1 అయిపోతుంది, హై -1. సో హై -1 చేసినప్పుడు సో ఈ మిడ్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ హై అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, సో ఈ హై అనేది క్యాన్సిల్ అయ్యి హై అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏమైపోతుంది, ఇట్ విల్ బికమ్ హై ప్లస్ వన్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇన్ బిట్వీన్ ఉన్నాయన్నీ కూడా అన్సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి, రైట్, అన్సార్టెడ్ ఆర్డర్లో ఉంటాయి. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం, రెండింటిని స్వాప్ చేసి ఏం చేసాం, హైని డిక్రిమెంట్ చేసాం.
సో థర్డ్ కేసులో ఏం చేసాం, ఫస్ట్ మనం స్వాప్ చేసాం, దేన్ని స్వాప్ చేసాం, array of mid comma array of high ఓకే యా, array of high రెండింటిని స్వాప్ చేసి మనం ఏం చేసాం, హైని డిక్రిమెంట్ చేసాం, విల్ డిక్రిమెంట్ హై. ఓకే, సో మనకు వచ్చేసాం మన 3 కేసెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ 3 కేసెస్ యూజ్ చేసుకొని మనం ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే ఓకే, ఇప్పుడు మనకి 3 రూల్స్ తెలిసాయి కాబట్టి array of 0 ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసుకుని, array of 1 ఉన్నప్పుడు ఏం చేయాలి, array of 2 ఉన్నప్పుడు ఏం చేయాలి. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డ్రై రన్ చేద్దాం. సో దిస్ ఈస్ అవర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ లో పాయింట్ చేస్తుంది, ఇక్కడ మిడ్ పాయింట్ చేస్తుంది, అండ్ ఇక్కడ హై అనేది పాయింట్ చేస్తుంది. సిన్ బిట్వీన్ మిడ్ టు హై అన్ని అన్సార్టెడ్. సో ఓకే, సో ఎప్పుడైతే 0 array of mid ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇప్పుడు మిడ్ దేన్ని పాయింట్ చేస్తుంది, మిడ్ అనేది 0 పాయింట్ చేస్తుంది, మిడ్ అనేది 0 పాయింట్ చేస్తుంది. సో మిడ్ 0 పాయింట్ చేస్తుంది కాబట్టి array of mid ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం array of లోని array of mid ని స్వాప్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం లోన్ ఇంక్రిమెంట్ చేయాలి అండ్ మిడ్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి, లో అని 0 పాయింట్ చేస్తుంది, మిడ్ అని 0 పాయింట్ చేస్తుంది, స్వాప్ చేస్తే విల్ బి 0. ఓకే, 0 అవుతుంది. తర్వాత ఏం చేయాలి, లోన్ ఇంక్రిమెంట్ చేయాలి, మిడ్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో లో అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ మిడ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో లో అనేది ఇక్కడికి వస్తుంది, లో అనేది ఇంక్రిమెంట్ అయింది, అండ్ యాజ్ వెల్ మిడ్ కూడా ఇంక్రిమెంట్ అయింది, రైట్? ఓకే, ఇంక్రిమెంట్ అయింది. దెన్ ఇప్పుడు మిడ్ array of mid ఏమైంది, array of mid అనేది 1 అయింది, array of mid అనేది 1 అయింది. సరే, array of mid అనేది 1 అయింది కాబట్టి 1 అయినప్పుడు ఏం చేయాలి, మిడ్ని ఇంక్రిమెంట్ చేయాలి, విల్ ఇంక్రిమెంట్ మిడ్ 1. ఓకే, మిడ్ అనేది ఇప్పుడు 1ని పాయింట్ చేస్తుంది, సో ఇప్పుడు అగైన్ array of mid ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 1 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ మిడ్ని మూవ్ చేస్తాం. సో ఇప్పుడు మన array of mid ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. array of mid ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే, array of mid ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది కాబట్టి ఏం చేయాలి, array of లోని మిడ్ని స్వాప్ చేయాలి. సో ఇప్పుడు ఈ 1 అనేది 0 అవుతుంది, అండ్ ఇక్కడ 0 అనేది 1 అవుతుంది, రైట్? స్వాప్ చేసి ఏం చేయాలి, array of midని లోన్ ఇంక్రిమెంట్ చేయాలి, అండ్ యాజ్ వెల్ మిడ్ని కూడా ఇంక్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, array of mid ఈజ్ ఈక్వల్స్ టు 1 అయింది కాబట్టి మిడ్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో విల్ ఇంక్రిమెంట్ మిడ్. ఓకే, మిడ్ ఇంక్రిమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తాం. సో array of mid ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఏం చేయమన్నాడు, array of midని array of highని స్వాప్ చేయాలి, array of highని ఏం చేయాలి, స్వాప్ చేయాలి. సో స్వాప్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, దెన్ విల్ బికమ్, ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 2 అవుతుంది, రైట్? దిస్ విల్ బికమ్ 2 అండ్ దిస్ విల్ బికమ్ 0. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, హైని డిక్రిమెంట్ చేయాలి. ఇప్పుడు హై అనేది డిక్రిమెంట్ అవుతుంది, హై అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమైంది, array of mid ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. ఇప్పుడు array of mid ఈజ్ పాయింటింగ్ 0, కాబట్టి array of లోని array of midని ఏం చేయాలి, స్వాప్ చేద్దాం. సో ఇది ఇప్పుడు 0 అవుతుంది, ఇది ఇప్పుడు 1 అవుతుంది. ఓకే, 0 and 1, అండ్ ఏం చేయాలి, లోని మిడ్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది అండ్ మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఇంక్రిమెంట్ చేసాం, do increment. Okay, so here it will become 1, right? Okay, it will become 1. Okay, so next మనం mid ని మూవ్ చేసాం కాబట్టి we'll see. So next is array of mid is equals to 1 కాబట్టి we have to increment the mid next increment చేద్దాం, mid plus plus, then array of mid అనేది ఇప్పుడు 2ని పాయింట్ చేస్తుంది కాబట్టి array of mid 2ని పాయింట్ చేస్తుంది కాబట్టి స్వాప్ array of mid and array of high. array of mid ని array of high ని మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి. అగైన్ స్వాప్ చేద్దాం. స్వాప్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ 0 అండ్ ఇట్ విల్ బికమ్ 2, రైట్? సో ఇప్పుడు array of mid అనేది 0ని పాయింట్ చేస్తుంది కాబట్టి విల్ స్వాప్ మిడ్ అండ్ array of mid ని లోని స్వాప్ చేయాలి. ఇప్పుడు array of లో
సో స్వాప్ చేసినప్పుడు ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. అండ్ విల్ ఇంక్రిమెంట్ దిస్. ఓకే, ఇప్పుడు లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది అండ్ అండ్ మిడ్ అనేది ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. మిడ్ విల్ కమ్ హియర్. ఓకే, ఇక్కడ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా, సో వి ఫర్గాట్. సో మిడ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్వాప్ దిస్ అరే ఆఫ్ లోని మిడ్ని స్వాప్ చేయాలి. సో దెన్ ఇట్ విల్ బికమ్ 0, దెన్ ఇట్ విల్ బికమ్ 1. ఓకే, ఇక్కడ 1 వస్తుంది అండ్ ఇట్ విల్ బికమ్ 0. సో ఇప్పుడు అరే ఆఫ్ మిడ్ అనేది 1 ఉంది కాబట్టి దెన్ విల్ మూవ్ అవర్ మిడ్ వాల్యూ, ఇంక్రిమెంట్ చేస్తాం. సో అరే ఆఫ్ మిడ్ అనేది అగైన్ 1 వచ్చింది, విల్ అగైన్ దెన్ విల్ ఇంక్రిమెంట్. సో అరే ఆఫ్ మిడ్ అనేది ఇప్పుడు ఇక్కడ పాయింట్ చేస్తుంది విచ్ ఇస్ 2 పాయింటింగ్ 2. అరే ఆఫ్ మిడ్ అనేది ఇప్పుడు 2ని పాయింట్ చేస్తుంది కాబట్టి అరే ఆఫ్ మిడ్ని అరే ఆఫ్ హైని స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే ఏమొస్తుంది, 2 వస్తుంది. సో అది స్వాప్ చేస్తే 2 వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, మనం హైని ఇంక్రిమెంట్ చేయాలి, డిక్రిమెంట్ చేయాలి. డిక్రిమెంట్ చేసినప్పుడు హై అనేది 1 ఇక్కడ మూవ్ అవుతుంది, హై అనేది ఇక్కడ మూవ్ అవుతుంది. ఇప్పుడు హై అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో ఎప్పుడైతే హై అనేది మిడ్ని క్రాస్ చేస్తుందో విల్ ఎండ్ దిస్. ఓకేనా, ఎప్పుడైతే హై అనేది 0ని క్రాస్ చేస్తుందో విల్ ఎండ్ దిస్ ప్రాసెస్. సో దేర్ ఫోర్ అన్ని 0s ఇన్సర్ట్ చేసాం, అన్ని 1s ఇన్సర్ట్ అయి ఉన్నాయి అండ్ అన్ని 2s అనేది ఇన్సర్ట్ అయ్యాయి. సో ఇలాగ మనకి ఇచ్చిన యారేని అన్ని 0s 1sతో మనం సార్ట్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ కోడ్ రాద్దాం ఫర్ దిస్. విల్ రైట్ ఎ సింపుల్ కోడ్. సో రైట్ ఎ సింపుల్ కోడ్. ఫస్ట్ ఏం చేద్దామంటే విల్ రైట్ ఫస్ట్ ఇస్ void sort array. void sort array అని ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఈ అరేలో సో మనం అరే లిస్ట్ యూస్ చేస్తాం. ఓకే, విల్ యూజ్ అరే లిస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఆఫ్ అరే. సో ఇంట్ n. సో మనకు తెలుసు integer equals to n. So first int low is equals to 0, int mid is equals to 0, and then int high is equals to n minus 1. సో ఫస్ట్ ఏంటి, ఇనిషియల్లీ లో అనేది 0ని పాయింట్ చేస్తుంది, మిడ్ అనేది 0th ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది, హై అనేది లాస్ట్ ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది, రైట్? సో దాట్స్ వాట్ వీ సీ హియర్. లో అనేది 0th ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది, మిడ్ అనేది 0th ఇండెక్స్ని అండ్ హై అనేది లాస్ట్ ఇండెక్స్ని. యా, లెట్స్ సీ. సో నెక్స్ట్ ఏం రాయాలి మనం, మనం ఈ 3 కేసెస్ రాయాలి. 0 అయినప్పుడు ఏం చేయాలి, అరే ఆఫ్ మిడ్ అనేది 1 అయితే ఏం చేయాలి, 2 అయితే ఏం చేయాలి. సో ఫస్ట్ మనం 0 అయినప్పుడు ఏం చేద్దాం. ఫస్ట్ ఇఫ్ array of mid is equals to 0, అప్పుడు మనం ఏం చేసాం, we swap array of low, array of mid. ఓకేనా, లోని మిడ్ని మనం స్వాప్ చేసాం అండ్ స్వాప్ చేసి ఏం చేసాం, విల్ ఇంక్రిమెంట్ లోని ఇంక్రిమెంట్ చేసాం అండ్ మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కేస్. స్వాప్ చేసాం array of midని లోని అండ్ లోని మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ else if condition array of mid is equals to 1 అయినప్పుడు ఏం చేసాం, విల్ జస్ట్ మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం. ఓకేనా, సింపుల్ ఏం చేసాం, మిడ్ ఒక్క దాన్ని ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ ఎల్స్ కేస్ array of 2 అయినప్పుడు ఏమవుతుంది, ఎల్స్ స్వాప్ array of mid, array of high. సో దిస్ ఈజ్ వర్ array of mid అనేది 2 అయినప్పుడు మనం ఈ కేసు అనేది యూజ్ చేసాం. దట్ ఈస్ నెక్స్ట్ హైని డిక్రిమెంట్ చేసాం. సో దట్స్ ఇట్. సో ఇలాగ మనం 3 కేసెస్ ఫైండ్ అవుట్ చేసి దిస్ ఈస్ ది సింపుల్ కోడ్ ఫర్ ది టచ్ నేషనల్ ఫ్లాగ్ ఆల్గరిథం. సో ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ అని అనలైజ్ చేద్దాం. సో టైం కాంప్లెక్సిటీ, సో లెట్స్ సీ టైం కాంప్లెక్సిటీలో ఏం చేసాం. సో టైం కాంప్లెక్సిటీలో మనకి n అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ కేసులో మనం ఏం చేసాం అంటే, మనం ఏం చేసాం, ఇంక్రిమెంట్ చేసాం దీన్ని మిడ్ని. సో ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ అనేది సార్టెడ్ అయిపోయింది. సో మనం ఏం చేసాం, మిడ్ని +1 చేసాం, మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం. అండ్ సెకండ్ కేసులో ఏం చేసాం, సెకండ్ కేసులో అగైన్ మనం మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం, రైట్? అగైన్ మనం మిడ్ని ఇంక్రిమెంట్ చేసాం, రైట్?
సో ఇక్కడ కూడా ఎలిమెంట్ అనేది సార్టెడ్ అయిపోయింది. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ అండ్ సెకండ్ కేస్. సో థర్డ్ కేసులో ఏం చేశానంటే, థర్డ్ కేసులో హైని డిక్రిమెంట్ చేసాం. హైని ఎప్పుడు డిక్రిమెంట్ చేసాం? ఎప్పుడైతే ఇక్కడ ఎలిమెంట్ అనేది సార్టెడ్ అయిపోయిందో అప్పుడు మనం హైని డిక్రిమెంట్ చేసాం. రైట్. దిస్ ఈస్ ఫర్ థర్డ్ కేస్. సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. సో ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ 1.